హాయ్ అండి అందరికీ. నేను ఆఫీస్ పని మీద ఒక ఊరికి వచ్చినప్పుడు ఈ ఐస్ గోళ కనపడిందండి. ఈ ఈ ఐస్ గోళను చూడంగానే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇది మన ఇంటి ముందు వచ్చినప్పుడు పిల్లలందరం బండి దగ్గరికి వెళ్ళి సరదాగా దాన్ని ఎలా చేస్తున్నారు ఏంటి అని గమనించేవాళ్ళమండి. చాలా ఆశ్చర్యంగా అనిపించేది. పిల్లలందరం దాని చుట్టూ గుమ్ముగూడి దాన్ని ఎలా చేస్తున్నాడా ఏంటా అని చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అది ఒకసారి చూడగానే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. నాకు తినాలనిపించింది. అందుకనే దీన్ని ఒకసారి వీడియో తీసి మీ అందరితో షేర్ చేద్దామని అనుకున్నాను. మీకు షేర్ చేస్తున్నాను. ఎన్నో అనుభవాలు, ఎన్నో తీపి జ్ఞాపకాలు మనల్ని మళ్ళీ నెమరు వేసుకునేది చేసిందండి. నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను తిందామని. మన చిన్నప్పుడు రూపాయి 2 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపీస్ అంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అప్పటికిప్పటికి ఎంత వేరియేషన్ అని. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. నేను వచ్చి పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాను. రియల్లీ గ్రేట్ అండి. ఒకసారి ఎప్పుడైనా మీరు కూడా మీ చిన్నప్పుడు టేస్ట్ చేసిన ఏదైనా కనపడితే ఒకసారి ప్రయత్నించండి. ఎందుకంటే అది మీ పాత జ్ఞాపకాలని మళ్ళీ మీకు అందజేస్తాయి. మీ మనసుకి చాలా హాయిగా అనిపిస్తాయి. మనం వాటిని టేస్ట్ చేస్తున్నప్పుడు మన చిన్నప్పుడు మనం ఎంత ఆనందంగా సమయాన్ని గడిపాము, దాన్ని తినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించామనే విషయాలు కూడా గుర్తుకొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. ఎందుకంటే అది ఒక ఐస్ క్రీమే కాదండి, ఒక ఐస్ గోలానే కాదు, ఒక మంచి పాత జ్ఞాపకం. రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ. ఇంకోట